హాయ్ అండి, ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ వచ్చేసి 3 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్తో అయితే స్టిచ్ చేసిందండి. దీనికోసం అని చెప్పి నేను నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్, క్రేప్ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్, కాటన్ వచ్చేసి బాడీ పార్ట్ కోసమే 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే 1/2 లీటర్ లైనింగ్ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫ్రాకు బాడీ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్, పొడవు వచ్చేసి అయితే 15 ఇంచెస్. ఫస్ట్ పొడవు అయితే 15 ఇంచెస్కి మార్క్ చేసుకుని, తర్వాత లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, అంటే 4 మడతల పైన ఉంది కాబట్టి 8 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. 8 ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకుని, ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసం అని చెప్పి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకుని ఈ విధంగా బాక్స్కి అయితే డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డ్రా చేసుకునే చోట బాక్స్గా మార్క్ చేసుకున్న తర్వాత ఎల్ షేప్ వచ్చిన చోట అయితే కార్నర్ దగ్గర 1.5కి అయితే మార్క్ పెట్టుకుని రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ డీప్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5కి మార్క్ చేసుకుని, ఇది నేను స్టిచ్ చేసేది ట్రాన్స్పరెంట్ నెక్ కాబట్టి నెక్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. బాడీ పొడవులో వచ్చేసి కింద వైపున ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుని, ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్న వరకు కూడా ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. కింద వైపున అయితే ఒక 1 ఇంచు ఈ విధంగా రౌండ్ మార్క్ చేసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ తప్ప మిగిలినంతా కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కింద వైపున అయితే కట్ చేసుకోవాలి, నెక్ మాత్రం కట్ చేయకూడదు. బాడీ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ నుంచి సపరేట్గా క్లాత్ కట్ చేయకుండా కట్ చేసిన లైనింగ్ని పెట్టుకుని అయితే మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది ఏమాత్రం అయితే వేస్ట్ అవ్వదు. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ నుంచి అయితే ఒక పార్ట్ అయితే తీసుకుని, సైడ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని రౌండ్ డ్రా చేసుకుని దీన్ని అయితే కటింగ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి అయితే నెక్ అయితే డ్రా చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాటన్ లైనింగ్కి అయితే మార్క్ చేసుకున్నాం కదా నెక్, దాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్కి వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే నెక్ డీప్ అయితే పెట్టాము. అదైతే ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. బ్యాక్ పార్ట్కి అయితే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా డ్రా చేసేసుకుని దీన్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. దీనికి కూడా నెక్ అనేది 2.5 ఇంచెస్ అయితే సైడ్ నెక్ పెట్టుకుని 3 ఇంచెస్ వచ్చేసి డీప్ అయితే పెట్టుకోవాలి. డీప్ పెట్టుకుని దీన్ని రౌండ్ అయితే డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇందులో 3 ఇంచెస్ వచ్చేసి రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను. మరొక 3 ఇంచెస్ వచ్చేసి డ్రాప్ అయితే డ్రా చేస్తున్నాను. నెక్ ఫ్యాబ్రిక్ పైన డ్రాప్ అనేది సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఈ విధంగా కాటన్ లైనింగ్ పైన 1.5 ఇంచెస్ వచ్చి వెడల్పు, 3 ఇంచెస్ వచ్చి డీప్ వచ్చే విధంగా బాక్స్గా డ్రా చేసుకుని దీనిలోనే డ్రాప్ అనేది డ్రా చేసుకుని కట్ చేసి ఈ డ్రాప్ని అయితే నెట్ ఫ్యాబ్రిక్ పై పెట్టి కటింగ్ అయితే చేస్తాను. డ్రాప్ వచ్చేసి చిన్నగానే పెట్టాను. ఈ విధంగా అయితే డ్రాప్ పెట్టేసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని అయితే కింద వైపున పెట్టుకుని ఒకసారి అయితే చెక్ చేసుకుంటే ఏ విధంగా లుక్ అనేది ఉందో తెలుస్తుంది. కట్ చేసుకున్న లైనింగ్కి అయితే బ్యాక్ ఫ్రంట్ అని ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అయితే అవ్వం. కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ పెట్టుకుని ఇదే విధంగా క్రేప్ లైనింగ్ కూడా అయితే కట్ చేసుకోవాలి. మిగిలిన మెయిన్ క్లాత్ అంతా కూడా ఈ విధంగా 2 మడతలుగా అయితే ఫోల్డ్ చేసుకుని దీనిని మళ్ళీ కోన్ షేప్ వచ్చే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మరొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. దీనికి నడుము వచ్చేసి అయితే నేను బాడీ పార్ట్ కన్నా కూడా నడుము ఎక్కువ అయితే తీసుకున్నాను. పొడవు మాత్రం 30 ఇంచెస్, సైడ్ కూడా కరెక్ట్గా 30 ఇంచెస్ వరకు అయితే చూసుకుని నడుము ఎంత అయితే వస్తుందో అంతా కటింగ్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ప్రిల్స్గా పెట్టేసి స్టిచ్ చేయడం కోసం అని చెప్పి నడుము అయితే ఎక్కువగానే డ్రా చేశాను. ఇదే విధంగా పైనుంచి 30 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని రౌండ్గా డ్రా చేసి దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు సైడ్ మిగిలిన
పీసెస్ నుంచి అయితే హ్యాండ్స్ కట్ చేయడం కోసం అని చెప్పి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపున కొంచెం క్రాస్ అనేది వస్తుంది. ఈ క్రాస్ అనేది ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన లూజ్ కంటే కూడా 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి కింద వైపున బద్ద వచ్చేలాగా, అదేవిధంగా ప్రిల్స్ కూడా పెట్టి అయితే హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. పొడవు వచ్చేసి 8 ఇంచెస్, లూజ్ వచ్చేసి కూడా 8 ఇంచెస్సే. ఈ విధంగా అయితే డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు మాత్రం పైన కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని పఫ్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. దీనిలో లైనింగ్ క్లాత్ కట్ చేసిన పార్ట్ అయితే మిస్ అయింది. మెయిన్ క్లాత్ అయితే కట్ చేశాను కదా అంబ్రెల్లా కటింగ్, అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా అయితే కట్ చేశాను. కానీ ఎక్స్ట్రా నడుము అయితే పెట్టలేదు. ఎంత అయితే ఉందో బాడీ పార్ట్కి అంత అయితే తీసుకున్నాను. అది కట్ చేయగా మిగిలిన పార్ట్ అయితే ఇది. దీన్ని అయితే హ్యాండ్స్కి బద్దలా వేయడం కోసం అని చెప్పి ఈ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నాను. హ్యాండ్కి జాయిన్ చేసే ఈ క్లాత్ వచ్చేసి వెడల్పు వచ్చి 2 ఇంచెస్, పొడవు వచ్చేసి 14 ఇంచెస్. ఇదే మెజర్మెంట్స్తో నెట్టెడ్ క్లాత్ కూడా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రాక్కి కావాల్సిన క్లాతులన్నీ కూడా కటింగ్ చేసుకున్నాం. వీటిని అయితే పక్కన పెట్టుకుని ఒక్కొక్కటిగా అయితే స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేయడం కోసం కాటన్ లైనింగ్, దాని కింద వైపున అయితే క్రేప్ లైనింగ్ పెట్టేసి నెక్ దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఇక్కడ కర్రలు తిరిగే చోట చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టుకుని ఈ క్లాత్ని అయితే ఈ విధంగా రివర్స్ చేసుకుని పైనుంచి మరొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చెస్ వేసేటప్పుడు ఎక్కడ కూడా కుచ్చులు రాకుండా కొంచెం కొంచెం క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ నీట్గా అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే క్లాత్ని జాయిన్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీనిపైన అయితే నెట్టెడ్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. దానికి ఫస్ట్ అయితే నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఆ నెక్ కోసం అని చెప్పి 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న క్రేప్ లైనింగ్ని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుని నెక్కి అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ అంతా కూడా క్లాత్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. క్లాత్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత దీనికి కూడా సేమ్ ఇదే విధంగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కటింగ్ అయితే పెట్టుకొని ఇప్పుడు జాయిన్ చేసిన క్లాత్ పైనుంచే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనిపైన స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అయితే వెనక్కి ఫోల్డ్ చేసుకుని దానిపైనుంచి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్రేప్ లైనింగ్ కిందకు వచ్చేలాగా నెట్ క్లాత్ అయితే పైకి వచ్చే విధంగా మనం సెట్ చేసుకుని పైనుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ వేసే స్టిచ్ కింద లైనింగ్ పైనుండే నెట్ క్లాత్ కూడా 2 జాయింట్ అయ్యేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు ట్రాన్స్పరెంట్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టాము, ట్రాన్స్పరెంట్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెట్టాము. అంతకన్నా కూడా ఎక్కువ పెడితే నెక్ అనేది డీప్ అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్ అయితే బాగోదు. 5.5 ఇంచెస్ అయితే మినిమం సరిపోతుంది. ఈ ఫ్రాక్ మెజర్మెంట్స్ వచ్చేసి 13 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వాళ్ళకైతే సరిపోతుంది. ఈ విధంగా పైన వైపున జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్ అంతా కూడా క్లాత్ కదలకుండా మరొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా 1.5 ఇంచ్ వెడల్పు క్లాత్ అయితే తీసుకుని నెక్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. దీనికి డ్రాప్ వచ్చిన చోట
ఓపెన్ అయితే వచ్చింది కదా, ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ కానీ హుక్స్ కానీ లేదా షో బటన్ కానీ వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్టు ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కూడా లైనింగ్ క్లాత్ పైన నెట్టెడ్ క్లాత్ అయితే పెట్టేసి ఒకసారి అయితే డీప్ అనేది నెక్ డీప్ అనేది చెక్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి పైనుంచి. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కనుక కదులుతూ ఉంటే కనుక పిన్స్ పెట్టుకుని అయితే మనం క్లాత్ కదలకుండా స్టిచ్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం కొంచెం స్టిచ్ వేస్తూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే వేసుకోవాలి. డాట్స్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి పైపింగ్ వేయడం కోసం అని చెప్పి గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకుని దాన్ని అయితే ఒకవైపు ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒకవైపు స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్లాక్ కలర్ క్లాత్ పైన స్టిచ్ వేయని వైపు అయితే జాయిన్ చేసుకోవాలి. స్టిచ్ అయితే వేసేసిన తర్వాత దీనికైతే థ్రెడ్ పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే పైపింగ్ చేసుకోవాలి. దీనికి పై వైపున కింద వైపున కూడా అయితే పైపింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ కూడా పై వైపున కింద వైపున కూడా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ పైన 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి టోటల్ వచ్చేసి 4 ఇంచెస్ వస్తుంది. 4 ఇంచెస్ కూడా ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్కి అయితే పైపింగ్ వేసుకున్న క్లాత్ని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి కింద వైపున. ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మరొక 1/2 ఇంచ్ గ్యాప్లో అయితే మరొక స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్కి నెట్టెడ్ క్లాత్ అయితే జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ విధంగా ప్రిల్స్గా అయితే చిన్న చిన్న ప్రిల్స్గా పెట్టుకుని లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి. రెండు పార్ట్స్ కూడా ఇదే విధంగా ప్రిల్స్ పెట్టుకుని లైనింగ్ క్లాత్కి అయితే మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా రెండు షోల్డర్స్ని కూడా కలుపుతూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి.
షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత హ్యాండ్స్కి అయితే ఆల్రెడీ ప్రిల్స్ పెట్టేసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. రెండు వైపులా హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కోసం అని చెప్పి 1.5 ఇంచ్ వెడల్పునైతే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ థ్రెడ్ వచ్చేసి ఒక్కొక్క వైపున కూడా 15 ఇంచెస్ అయితే మినిమం ఉండాలి. 15 ఇంచెస్ నుంచి 25 ఇంచెస్ వరకు అయితే పొడవు తీసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న థ్రెడ్ని అయితే బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి. రెండు వైపులా బాడీ పార్ట్కి సైడ్ వైపున కింద వైపు నుంచి 2 ఇంచెస్ అయితే గ్యాప్ ఉంచేసి సైడ్ వైపున అయితే థ్రెడ్ జాయిన్ చేసేసుకోవాలి. థ్రెడ్ జాయిన్ చేసేసిన తర్వాత బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ప్రిల్స్ అయితే పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా, దాన్ని అయితే బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. రెండు పార్ట్స్ని కూడా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. మనం అసలు లూజ్ కాకుండా ఎక్స్ట్రా లూజ్ ఎంత అయితే పెట్టుకున్నామో అందుకే 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి 1.5 ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని హ్యాండ్కి కానీ బాడీకి కానీ ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ 1.5 ఇంచు ఓన్లీ బాడీకి మాత్రమే పెట్టుకోవాలి. బాటమ్ పార్ట్కి మాత్రం ఒక 30 ఇంచ్ వరకు అయితే గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకోవాలి. మినిమం అంత అయితే ఖర్చు ఉండాలి బాటమ్ పార్ట్కి, ఆ మాత్రం అయితే సరిపోతుంది. ఈ విధంగా 1.5 ఇంచు అయితే ఖర్చు పెట్టుకుని స్టిచ్ వేసిన తర్వాత ఇటు సైడ్కి ఖర్చు ఉన్న వైపుకి అయితే మరొక 2 స్టిచ్చెస్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే 2 స్టిచ్లు వేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్రాక్ మాత్రం నెట్టెడ్ ఫ్రాక్ కాబట్టి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా కలిపి అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా స్టిచ్ అయితే అయిపోయిన తర్వాత లోపల లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా పీకో అయితే చేసుకోవాలి. లోపల లైనింగ్ క్లాత్కి మాత్రం పీకో అయితే చేయాలి. పైన నెట్టెడ్ క్లాత్కి పీకో చేసినా చేయకపోయినా కూడా దారాలు అనేవి అయితే రావు, చేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. మొత్తం స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.